Hey students, welcome to the Dreamers Academy. This is Venkatesh Chowdhury. Today our topic is number system. So before going to this topic, we start with our lesson with one quote that is Sremani Ayudamaite Vijayamni Banisa Avutundi. If you wanna get success, you should do hard work to get the success. సో నీవే గనక శ్రమించలేదనుకో నీ లక్ష్యాన్ని ఎన్నటికీ కూడా చేరుకోలేవు. కాబట్టి నువ్వు లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి మీరందరూ కూడా శ్రమించండి. ఐఎమ్ రెడీ టు డూ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు గెట్ సక్సెస్ ఇన్ యూట్యూబ్. సో ఆర్ యూ రెడీ టు డూ హార్డ్ వర్క్ విత్ మీ? మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నేను మాత్రం శ్రమించడానికి సిద్ధంగా ఉన్నా. సో మనం ఇద్దరం కలుద్దాం, మన సక్సెస్ను మనము చేరుకుందాం. సో ఇవాటి టాపిక్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్, దానే తెలుగులో సంఖ్యా వ్యవస్థ అని అనడం జరుగుతుంది. తెలుగులో సంఖ్యా వ్యవస్థ అంటే సో సంఖ్యలు వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్, వాటిలో ఉన్నటువంటి నియమాల గురించి మనము చర్చించుకోబోతున్నాం. ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ నంబర్ అండ్ నెగటివ్ నంబర్స్ అండ్ పాజిటివ్ నంబర్స్. ఓకే, సో we know so number system, but we don't know the definition of number system. A system in which we study different types of numbers, their relationship and rules govern in them is called as number system. అంటే సంఖ్యలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలను గురించి, వాటిలో ఉన్నటువంటి నియమాలను గురించి చర్చించబోతున్నాం ఇందులో. సో we know that we have Hindu-Arabic system and international system. In Hindu-Arabic system, we have 10 digits. Those are 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, and 9. These are 10 digits in Indo-Arabic system. So, in these 10 digits, out of these 10 digits, 0 is called as insignificant number. Why? Because the zero value is very less, which is not important. It is not noticeable. That's the reason for we called this zero as a insignificant number. So where other as called significant number. Why? Because the value of these numbers are high comparing to zero. That is the reason for we called 1, 2, 3, 4, 5 and 6 and 7 and 8 are significant numbers. ఓకే స్టూడెంట్స్, మనము ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ డెఫినేషన్ చూసుకోవడం జరిగింది. ఇప్పుడు డిజిట్స్, సో అంకెలు హిందూ అరబిక్ మానంలో చూసుకున్నట్లయితే మనం అంకెలు 0 నుండి 9 వరకు ఉంటాయి. ఇవి మొత్తం 10 ఉంటుంది. అతి చిన్న అంకె ఏదంటే 0, అతి పెద్ద అంకె చూసుకున్నట్లయితే 9 ఉండడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ అడగడానికి ఒక అవకాశం ఉంది. సో మొత్తము అంకెలు ఎన్ని? సో హిందూ అరబిక్ మానంలో చూసుకున్నట్లయితే మొత్తం అంకెలు 10, అతి చిన్నది 0, అతి పెద్దది 9 అవుతుంది. సో కాబట్టి ఇది ఇక్కడ నుండి ఎక్కువ ఒక బిట్టు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. సో నెంబర్స్ అంటే తెలుగులో సంఖ్యలు అనేటి ఏ విధంగా తయారైతాయి అంటే అంకెలను వాటిని ప్లేస్ వాల్యూస్ ఆధారంగా రాసినప్పుడు ఏర్పడేవి సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్, సో వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ లో మనం డిజిట్స్ కనుక రాసుకున్నట్లయితే సో మనకు నెంబర్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5. సో ఇక్కడ మనము వాటి ప్లేస్ వాల్యూస్ ఆధారంగా డిజిట్స్ రాసినప్పుడు ఏర్పడేదే సంఖ్య. సో ఇక్కడ ఏర్పడ్డ సంఖ్య ఏదంటే 532. ఇది ఒక సంఖ్య అవుతుంది. సో సంఖ్యలు అనేటి మనకు అవగతం అవుతున్నది. సంఖ్యలు అంటే ఏందో మనము నేర్చుకున్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే సంఖ్యలు కానీ అంకెల్లో సో పాజిటివ్ నంబర్స్ ఆర్ పాజిటివ్ డిజిట్స్ అండ్ నెగటివ్ నంబర్స్ అండ్ నెగటివ్ డిజిట్స్ కూడా ఉండడము జరుగుతుంది. నెగటివ్ డిజిట్స్ అండ్ పాజిటివ్ డిజిట్స్. సో మరి మనకు అదే తెలుగులో చూసుకున్నట్లయితే ధనాత్మక సంఖ్యలు
చూడండి స్టూడెంట్స్, పాజిటివ్ నంబర్స్ అంటే ధనాత్మక సంఖ్యలు, సో నెగటివ్ నంబర్స్ అంటే రుణాత్మక సంఖ్యలు. ఏంది స్టూడెంట్స్? రుణాత్మక రుణాత్మక సంఖ్యలు. చూడండి స్టూడెంట్స్, పాజిటివ్ నంబర్స్ అంటే ధనాత్మక సంఖ్యలు, నెగటివ్ నంబర్స్ అంటే రుణాత్మక సంఖ్యలు. ఇక్కడ చూసుకున్నట్లయితే నెగటివ్ డిజిట్స్, సో రుణాత్మక అంకెలు. మనకు తెలుసు కదా స్టూడెంట్స్, డిజిట్స్ అంటే 0 నుండి 9 వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి నెగటివ్ డిజిట్స్ అంటే సో రుణాత్మక రుణాత్మక అంకెలు. సో పాజిటివ్ డిజిట్స్ అంటే ధనాత్మక అంకెలు. సో మరి మనకు డౌట్ రావచ్చు, మరి సారు పాజిటివ్ నంబర్స్ ధనాత్మక సంఖ్యలు, నెగటివ్ నంబర్స్ రుణాత్మక సంఖ్యలు, నెగటివ్ డిజిట్స్ రుణాత్మక అంకెలు, పాజిటివ్ డిజిట్స్ ధనాత్మక అంకెలు అని అనడం జరుగుతుంది. అసలు పాజిటివ్ అంటే ఏంది, నెగటివ్ అంటే ఏమిటి, సో అనే డౌట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను పాజిటివ్ నెగటివ్ కు తేడా చెప్పబోతున్నాను. రైట్. సో ఒక ఒక నంబర్ కనుక రాసుకున్నట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 is a digit. So if there is no sign in front of a number, that is positive. ఒక అంకె లేదా ఒక సంఖ్య ముందు ఏ గుర్తు గనక లేనట్లయితే, గుర్తులు అనగా ప్లస్ గాని మైనస్ గాని ఇక్కడ, సో ఏది గనక లేనట్లయితే ఖచ్చితంగా ఆ అంకె ముందు సో ప్లస్ ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక నంబర్ ముందు, ఒక అంకె ముందు లేదా ఒక సంఖ్య ముందు ఎలాంటి గుర్తు లేనట్లయితే దాని ముందు ప్లస్ ఉందని మనము భావించాలి. అదే గనుక ఫర్ ఎగ్జాంపుల్ 3 ముందు మనం చూసుకున్నట్లయితే ప్లస్ లేదు, మైనస్ లేదు. సో ఇది మరి ధనాత్మక సంఖ్య అవుతుందా, రుణాత్మక సంఖ్య అవుతుందా, మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో దీని ముందు ఎలాంటి గుర్తు లేదు కాబట్టి, సో ఎలాంటి గుర్తు లేని పక్షంలో మనము ప్లస్ గా పరిగణించడము జరుగుతుంది. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే +2 +3ని పక్క పక్కకు రాసినప్పుడు ఎప్పుడైనా 2 అంకెల ముందు కానీ 2 సంఖ్యల ముందు కానీ సో ప్లస్ గుర్తులు ఉన్నప్పుడు, అవి పక్క పక్కనే ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా, సో ఇక్కడ ప్లస్లు ఉంటే ప్లస్సే చేయాలి. దట్ మీన్స్ 2 అంటే అంకెలకు కానీ సంఖ్యలకు ముందు కానీ ప్లస్లు ఉండి అవి పక్క పక్కన ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనము కూడాల్సి ఉంటుంది. సో వీటిని కూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క గుర్తులను చూసుకోవాలి. సో రెండిటికి కూడా సేమ్ గుర్తులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడదాం. 2కు 3 కలిపితే 5 అవుతుంది. సో మనము ధనాత్మక సంఖ్యలు, అదే పాజిటివ్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం. పాజిటివ్ నెంబర్స్ అంటే ఏ అంకెల ముందు అయితే ప్లస్ గాని, ఏ సంఖ్యల ముందు అయితే ప్లస్ గాని ఉంటుందో వాటిని ధనాత్మక అంకెలు అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నెగటివ్ నంబర్స్ రుణాత్మక సంఖ్యలు. ఏ అంకెల ముందు గాని, ఏ సంఖ్యల ముందు గాని మైనస్ గుర్తు వచ్చినట్లయితే వాటిని సో నెగటివ్ డిజిట్స్, నెగటివ్ నంబర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే 2 రుణాత్మక సంఖ్యలను పక్క రాసినప్పుడు, సో ఆ ఇచ్చినటువంటి అంకెల ముందు రెండిటికి కూడా మైనస్లే ఉన్నాయి. సో సేమ్ గుర్తులు ఉంటే ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఫ్రెండ్స్, సేమ్ గుర్తులు ఉంటే ఆ నంబర్స్ ను కూడాలి. సో 2కు 2 కలిపితే 4. ఈ ఎగ్జాంపుల్ అనేది ప్రతి దానికి వర్తిస్తుంది ఫ్రెండ్స్. అదే కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు -5343 -7675. సో ఈ విధంగా చూసినప్పుడు కొందరికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కానీ, సో కొన్ని సందర్భాలలో 2 కూడా మైనస్ ఉన్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఇచ్చినటువంటి నెంబర్స్ కు సేమ్ గుర్తు ఉన్నట్లయితే వాటిని నిస్సందేహంగా వాటిని కూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకట్ల స్థానంలోనే కలుపుతాం. 5కు 3 కలిపితే 8, 7కు 4 కలిపితే 11. 11 అంటే 1 చాతన. అదే విధంగా 6కు 3 కలిపితే 9, 9కు 1 కలిపితే 10. 10 అంటే 1 చాతన. సో 7కు 5 కలిపితే 12, 12కు 1 కలిపితే
13. సో ఎప్పుడు కలిపిన వాటి యొక్క గుర్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో మనం కలుపుతాం కానీ లాస్ట్‌కు ఎలాంటి గుర్తు కనుక పెట్టినట్లయితే ఏమైతదంటే అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పొరపాటు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సేమ్ గుర్తులు ఉంటే కూడాలి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే తీసేయాలి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ 2 నెంబర్లకు కూడా సేమ్ గుర్తులు ఉండడం వల్ల దట్ మీన్స్ మైనస్ గుర్తు ఉండడం వల్ల ఆ నెంబర్స్ ను కూడడం జరిగింది. అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక రుణాత్మక సంఖ్యను ఒక ధనాత్మక సంఖ్య ఉన్నప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక రుణాత్మక సంఖ్య -20 ప్లస్ 50. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రుణాత్మక సంఖ్య ఉంది, ఒక ధనాత్మక సంఖ్య ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఓల్డ్ మెథడ్ లో చూసుకున్నట్లయితే వీటిని ప్లస్ ఉన్నదాన్ని ఎప్పటికీ పైన రాస్తాం +50. సో అదే విధంగా చూసుకున్నట్లయితే -20. సో 0 0 పోతే 0, 5లోకి వెళ్ళి 2 పోతే 3, పెద్దదాని గుర్తు ఇక్కడ ఏం రాయము కానీ ఖచ్చితంగా రాయాలి ఫ్రెండ్స్. సో దట్ +30 వస్తుంది. అదే కనుక చూసుకున్నట్లయితే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే -75 + 61. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎక్కువ తప్పుపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అండి. ఎప్పుడు మనం తీసివేత చూసినా చేయాల్సి వస్తే ఖచ్చితంగా అందులో ఇచ్చిన దాంట్లో పెద్దది ఏదో చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇందులో ఇచ్చిన దాంట్లో పెద్దది 75 ఈడ ఉంది, 61 ఈడ ఉంది. సో 61 కంటే 75 పెద్దది కాబట్టి ముందుగా బ్యాక్ నుండి రైట్ టు లెఫ్ట్ రాసుకుంటూ వద్దాం. సో 5 7 మైనస్, అదే విధంగా ఇప్పుడు ఈ ప్లస్ వాల్యూ చిన్న ఉన్నది కాబట్టి కింద వేసుకుందాం. సో దట్ మీన్స్ 1 6 ప్లస్. సో ఎప్పుడు తీసివేత చేసినా పెద్ద నెంబర్ను పైన వేసుకోవడం, చిన్న నెంబర్ని కింద వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో 5లోకి వెళ్ళి 1 పోతే 4, 7లోకి వెళ్ళి 6 పోతే 1. సో ఎప్పుడు తీసివేసినా పెద్దదాని యొక్క గుర్తు మాత్రమే ఆన్సర్ కు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఈ విధంగా మనము ప్లస్ మైనస్ అనేది అంటే ఇక్కడ నెగటివ్ పాజిటివ్ నెంబర్స్ యొక్క సంకలనం వ్యవకలనం అనేది చేయడము జరిగింది. స్టూడెంట్స్ మనం ఇంతకుముందు సో నెగటివ్ నంబర్స్, నెగటివ్ డిజిట్స్, పాజిటివ్ నంబర్స్, పాజిటివ్ డిజిట్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ నంబర్. సో ఫేస్ వాల్యూను తెలుగులో చూసుకున్నట్లయితే సహజ విలువలు లేదా ముఖ విలువ అని అనడము జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ముఖ విలువ అంటే సహజ విలువ అనేది అంటే ఏమిటి, మరియు స్థాన విలువ అంటే ఏమిటి, మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మన ఫేస్ అనేది ఎక్కడికి వెళ్ళినా మారదు. మన స్థానం అనేది మారుతుంది కానీ మన ప్లేస్ అనేది మారదు. సపోజ్ నేను ఇక్కడ ఉన్నా, నా స్థానం ఇది. సో నేను ఇటువైపు వచ్చినప్పుడు నా స్థానం మారింది కానీ నా ఫేస్ అనేది ఎప్పుడు మారలేదు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ఫేస్ వాల్యూ అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అది డిజిట్ వాల్యూ గానే ఉండడం జరుగుతుంది. సపోజ్ 5 అనేది 1 అంటే 5 అనేది మనకు తెలుసు డిజిట్. సో ఒక నంబర్ లో ఉన్నా కూడా దాని ఫేస్ వాల్యూ ఎల్లప్పుడూ 5 గానే ఉంటుంది. అదే ప్లేస్ వాల్యూ అనేది నేను ఇంతకు ముందు ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళినప్పుడు నా యొక్క స్థానంలో మార్పు వచ్చింది. సో అకార్డింగ్ టు ఆర్ ప్లేస్ మై వాల్యూ విల్ చేంజ్. బట్ ఫేస్ లో కనుక వాల్యూ అనేది మారదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ఏ గివెన్ నెంబర్. సో లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ డిజిట్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిజిట్స్ మనకు తెలుసు 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ ఈ అంకెలలో చూసుకున్నట్లయితే దీని యొక్క విలువ ఎంత అంటే 5. అదే విధంగా ఇక్కడ చూస్తే ఏ నెంబర్ లో చూసుకున్నా కూడా 5 యొక్క ఫేస్ వాల్యూ ఎల్లప్పుడూ 5 అవుతుంది. అదే ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అన్నప్పుడు సో ముందుగా ఆ 5ను రాసుకోవాలి.
5 రాసుకున్న తర్వాత 5ను క్లోజ్ చేసి సో దాని పక్కకి ఎన్ని ఉన్నాయో చూడండి, లెక్క పెట్టండి స్టూడెంట్స్. 1 2 2 ఉంటే 2 జీరోలు రాయాలి. 2 జీరోలు రాస్తే అదే దాని యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుంటే 7 6 7 5 4 ఇక్కడ చూసుకున్నట్లయితే 6 యొక్క ఫేస్ వాల్యూ మనకు తెలుసు స్టూడెంట్స్. ఫేస్ వాల్యూ అనేది ఫేస్ అనేది ఎక్కడికి మనము ఒక విలేజ్ నుండి మరొక విలేజ్ పోయినా, ఇక్కడ నుండి సిటీకి వెళ్ళినా ఎప్పుడైనా మన ఫేస్ అనేది మారదు కాబట్టి ఈ 6 యొక్క ఫేస్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 6. ఫేస్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 6. ఫేస్ వాల్యూ ఈజ్ 6. బట్ ప్లేస్ వాల్యూ అనేది ఎల్లప్పుడు మారుతుంది. నేను ఆల్రెడీ చెప్పిన ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినప్పుడు మన ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి ఇక్కడ కూడా ప్లేస్ వాల్యూ అనేది మారుతుంది. ఎప్పుడు ప్లేస్ వాల్యూ రాసినా సో ఆ నెంబర్ రాయాలి. దేని యొక్క ప్లేస్ వాల్యూ అయితే కావాలో ఆ ప్లేస్ వాల్యూ కలిగినటువంటి ఆ నెంబర్ రాసి దాని పక్కకు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. 1 2 3 ఇక్కడ కౌంట్ చేసుకున్నప్పుడు 3 వచ్చినాయి కాబట్టి 3 సున్నాలు రాసేస్తే సో ఆ ప్లేస్ వాల్యూ రావడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అర్థమైందని నేను భావిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. సో ఇది మీరు చేయండి. సో 7 8 4 3 7 ఇందులో 4 యొక్క ముఖ విలువ 4 యొక్క స్థాన విలువను కనుగొనండి. ఓకే ఫ్రెండ్స్, కనుగొన్నారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఈ ఇచ్చిన నెంబర్లో ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ, 4 యొక్క ముఖ విలువ నేను ఆల్రెడీ చెప్పాను. సో ముఖ విలువ అనేది ముఖం అనేది ఎప్పుడూ మారదు. అది 4 ఉంటే 4గానే ఉంటుంది. సో ఇక్కడ ముఖ విలువ చూసుకున్నట్లయితే ముఖ విలువ 4 యొక్క ముఖ విలువ 4. అదే 4 యొక్క స్థాన విలువ అడిగినప్పుడు 4 రాసిన తర్వాత దాని పక్కకు కౌంట్ చేసుకోవాలి నెంబర్స్. కుడి వైపుకు ఎన్ని అయితే ఉన్నాయో 1 2 సో 2 ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా దాని యొక్క ప్లేస్ వాల్యూ రావడము జరుగుతుంది. ప్లేస్ వాల్యూనే తెలుగులో స్థాన విలువ అనడము జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ లో చూసుకున్నట్లయితే మరి మీకు డౌట్ రావచ్చు, ఈ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూస్ అనేవి ఎగ్జామ్స్ లో వస్తాయా అని. ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది స్టూడెంట్స్. దట్ ఇస్ ద రీజన్ ఫర్ ఐఎమ్ డిస్కసింగ్ దిస్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక నెంబర్ ఇచ్చి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అని అడగడము ఉంటుంది. సో చూద్దాం స్టూడెంట్స్, మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో ఒక రుణ సంఖ్య ఒక ధన సంఖ్య ఉన్నప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ 2 రుణ సంఖ్యలు ఉన్నాయి. ఎప్పుడైనా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన దాంట్లో రుణ సంఖ్య ఉన్నట్లయితే దాని తర్వాత రుణ సంఖ్య ఎక్కడైనా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ రుణ సంఖ్య ఉంది, ఇక్కడ రుణ సంఖ్య ఉంది. సో ఎప్పుడైనా 2 రుణ సంఖ్యలు ఉన్నట్లయితే ఆ రుణ సంఖ్యలను ఎప్పుడైనా కూడుకోవాలి. సో ఫస్ట్ స్థాన విలువ 1ల స్థానంలో ఈ 3ను 2ను కూడుకున్నట్లయితే 5 వస్తుంది. అదే 10ల స్థానంలో ఉన్నటువంటి 3ను 3 కలిపితే 6 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 100ల స్థానంలో ఉన్నది 5 మైనస్ 5 పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కలిపిన నంబర్లకి ఏ గుర్తు అయితే ఉంటుందో అదే గుర్తు వచ్చినటువంటి ఆన్సర్ కు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లస్ ఈడ ఉన్నాయి, ఈడ ఉన్నది. సో ప్లస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ సేమ్ గుర్తులు ఉంటే ఆ నెంబర్స్ ని కలుపుకోవాలి. సో 1కి 7 కలిపితే 8, 3కు 6 కలిపితే 9, సో 7కు 7 రావడం జరుగుతుంది. కలిపిన నెంబర్కి ఏ గుర్తు అయితే ఉంటో అది 100 సార్లు ఉన్నా కూడా ఒకసారి వచ్చినటువంటి ఆన్సర్ ముందు ఒకసారి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక మైనస్ ఒక ప్లస్ రావడం జరిగింది. ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎల్లప్పుడు మనము సో తీసివేత చేయడము జరుగుతుంది. ఇక్కడ తీసివేత చేసే క్రమంలో మనకు సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది. తీసివేత ఫస్ట్ ఏ నెంబర్ ముందు వేసుకోవాలని. దీనికి మనం ఏం చేయాలి అంటే ముందు నుండి చూసుకోవాలి. సో ముందు ఇక్కడ లెఫ్ట్ నుండి మొదటి స్థానంలో ఉన్నటువంటి అంకెలను చూసుకున్నట్లయితే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 5ని 7తో పోల్చినప్పుడు 5 అనేది చిన్నది కాబట్టి పెద్ద నెంబరు ముందు రాసుకోవాలి. సో 8 9 7 ప్లస్ నెక్స్ట్ దాని తర్వాత చిన్న నెంబర్ రాసుకోవాలి. 5 6 5 మైనస్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఎల్లప్పుడు మనము తీసివేయడం జరుగుతుంది. 8లోకెళ్ళి 5 పోతే 3, 9లోకెళ్ళి 6 పోతే
3, 7లోకి వెళ్ళి 5 పోతే 2. సో ఆన్సర్ ఎప్పుడైనా ఆన్సర్కు తీసివేసి ఎప్పుడైతే మనం ఆన్సర్కు ఎల్లప్పుడు మనము సో ప్లస్ అంటే పెద్దదాని యొక్క వాల్యూ, ఇప్పుడు పెద్ద నెంబర్ యొక్క వాల్యూ పెట్టుకో, తీసివేసిన పెద్దదాని గుర్తే రావాలి. ఇక్కడ నెంబర్స్ లో చూసుకున్నట్లయితే 798 యొక్క గుర్తే ఎల్లప్పుడూ వస్తుంది ఆన్సర్ కి. 798 యొక్క గుర్తు ఏంది? ప్లస్. కాబట్టి ఆన్సర్ కు ప్లస్ రావడం జరుగుతుంది. మన ఆన్సర్ వచ్చేసి 233 ఈజ్ అవర్ ఆన్సర్. So our next question is the difference between the place value of 2 sevens in 27,307 is. తెలుగులో చూసుకున్నట్లయితే 27,307 అనే సంఖ్యలోని 7 యొక్క స్థాన విలువల భేదం ఎంత అని అడగడము జరిగింది. మనకి ఇక్కడ ఏమడిగాడు? ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ. ఇక్కడ చూసుకున్నట్లయితే సో 27,307లో మనకు ఏడుల యొక్క స్థాన విలువల యొక్క భేదము కనుక్కో అన్నాడు. ఫస్ట్ మనము దీని యొక్క ఇక్కడ ఉన్నటువంటి 7 యొక్క స్థాన విలువను రాసుకుందాం. సో 7 రాయాలి. 7 రాసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి దీని తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 ఉంటే 3 జీరోస్ పెట్టుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ దీని యొక్క స్థాన విలువ కావాలనుకున్నట్లయితే 7 7 రాయాలి. 7 రాసిన తర్వాత దీని తర్వాత ఏమైనా నెంబర్స్ ఉన్నాయంటే లేవు. కాబట్టి 7కు 7 ఉండడం జరుగుతుంది. మరి ఏమడిగాడు? భేదము అడిగాడు. డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? సో మైనస్ చేయాలి. మరి దేంట్లోకి వెళ్ళి దేని మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ అన్నీ కూడా ప్లస్లే ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్కు ప్లస్ వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలుసు తీసివేత రూల్స్ ఏంటంటే పెద్ద వాల్యూకు ఏ సైన్ ఉంటే ఏ గుర్తు ఉంటే అదే ఆన్సర్ గా వస్తుంది. కాబట్టి 7,000కు మైనస్ పెట్టుకుంటే ఆన్సర్ మొత్తం మైనస్ రావాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మనం ఇచ్చినటువంటి ఆప్షన్లలో మైనస్ అనేది లేదు కాబట్టి 7,000కు ప్లస్ పెట్టుకోవడం జరుగుతుంది. 7,000 7,000. అదే విధంగా నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 ఓన్లీ. మనం ఎప్పుడైనా తీసివేత చేసేటప్పుడు మనము కుడి నుండి ఎడమ వైపుకు రాసుకుంటూ వస్తామండి. ఇక్కడ 7 రాసుకొని మైనస్ పెట్టుకోవడం జరుగుతుంది. మనకు తెలుసు తీసివేత ఎప్పుడు చేసినా వచ్చే ఆన్సర్ కు పెద్ద నంబర్ యొక్క గుర్తు మాత్రమే వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 0లోకి వెళ్ళి 7 పోతుందా? పోదు. ఇక్కడ నుండి మనం క్యారీయింగ్ తెచ్చుకోవడం లేదా అప్పు తెచ్చుకోవడం, మనం ఓల్డ్ ట్రెడిషనల్ వేలో అప్పు తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి ఇటు ఒకటి పోతే ఇది 10 అవుతుంది. ఇదేమో ఇక్కడ 7లోకి వెళ్ళి ఒకటి పోతే 6. ఈ 10లోకి వెళ్ళి ఇటు పోతే ఇక్కడ 10 అవుతుంది, ఇది 9 అవుతుంది. ఇందులోకి వెళ్ళి ఒకటి పంపిస్తే ఈడ 10 అవుతుంది, ఈడ 9 అవుతుంది. 10లోకి వెళ్ళి 7 పోతే 3, 9కి 9, 9కి 9, 6కు 6. సో వచ్చేదానికి ఎప్పుడు ఆన్సర్ వచ్చిన పెద్ద నెంబర్ యొక్క గుర్తే పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు పెద్ద నెంబరు గుర్తు పెట్టుకుందాం. ఆర్ ఆన్సర్ ఈజ్ 6,993. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఏ ఆప్షన్ ఉందో చెక్ చేసుకుందాం. సో మనకు ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 6,993 ఈజ్ అవర్ ఆన్సర్.